హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. మియాపూర్, చందనగర్, జూబ్లీ హిల్స్, బంజార్ హిల్స్, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో వాన దంచి కొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నగర వ్యాప్తంగా విస్తరించి రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, వర్షాలు దంచి కొడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది? ఏ ఏ ప్రాంతాలకు ఏ రకమైన అలర్ట్లు జారీ చేశారు? కార్తిక్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్షం అక్కడక్కడ కురుస్తూ ఉంది. ఇప్పటికే సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంటే కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ నుంచి వచ్చే 2 రోజుల పాటు పూర్తిగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు రేపటికి సంబంధించి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తర్వాత ఎల్లుండి కూడా పూర్తిగా 5 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, తర్వాత ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో అక్కడ భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడంతో మహబూబ్ నగర్ వచ్చి ఇప్పటికే ప్రవేశిస్తాయి. మరోవైపు ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో ఈ రెండింటి ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. రానున్న 34 రోజులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే పూర్తిగా కూడా అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో మరింత కూడా వర్షపాతం ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇంకా హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా గత వరకు డేటా చూసుకుంటే 11 సెంటీమీటర్ల వర్షపాతం ములుగు ఏరియాలో కూడా నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అర్ధరాత్రి వరకు ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. తదుపరి 2 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.